హాయ్, వెల్కమ్ టు సౌర్యమెంట్. నేను మీ వంశీ. ఈరోజు మనం సుబ్రహ్మణ్యం టెంపుల్కి వచ్చానమాట. సుబ్రహ్మణ్య షష్ఠి ఎలా చేసుకోవాలి అంటే 17వ తారీఖు చేసుకోవాలా, 18వ తారీఖు చేసుకోవాలని చాలామందికి అహోప ఉందన్నమాట. ఇప్పుడు అయ్యగారిని అడిగి తెలుసుకుందాం ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మంచిది, షష్ఠి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి నమస్తే అయ్య గారు. నమస్కారం అండి. పేరండి? నా పేరు గంగాధర శర్మ అండి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏంటి అసలు? సుబ్రహ్మణ్య సృష్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలలో సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించాడు. అతను దేవతలకు రక్షణగా, అసురులకి సంహరించడానికి సుబ్రహ్మణ్య స్వామిగా జన్మించాడు. సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత వచ్చేసి వివాహం లేట్ అయిన వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఉద్యోగరీత్యా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా, కుజదోషానికి సంబంధించినవి ఏవైనా ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటే అవి సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి, దుష్టశక్తుల నుంచి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆనవాయితీ. ఓకే అయ్య గారు, ఇప్పుడు 17వ తారీఖు చేసుకోవాలా, ఈ సంవత్సరం 18వ తారీఖు చేసుకోవాలని చాలామంది ప్రజలు అహోవుతూ ఉన్నారు. ఏ డేట్ అనమాట కన్ఫామ్గా? సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చేసి తిథి వచ్చేసి 18వ తారీఖు ఉంది. సూర్యోదయానికి ఉంది కాబట్టి 17వ తారీఖు రోజు సూర్యోదయానికి లేదు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి సూర్యోదయాన్ని చేసుకోరు. 18వ తారీఖు రోజు ఉదయాన్ని సూర్యోదయానికి ఉంది, సాయంకాలం చేసుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉదయం నుంచి చేసుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారికి ఎర్ర పుష్పాలతో చేసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఒక ఆనవాయితీ. టెంపుల్లోనే చేసుకోవాలని ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ పూజలో? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అనే కాదు, ఇంట్లో కూడా స్వామివారి ఫోటో పెట్టుకొని మందార పువ్వులతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే చలివిడి, వడపప్పు, పానకం, చిమిలి నైవేద్యం పెట్టి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అర్చన చేసుకుంటే సరిపోతుంది. వారికి మంగళవారం, షష్ఠీ తిథి, కృతికా నక్షత్రం రోజున స్వామివారిని సేవించుకోవచ్చు. అలా సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి నెలకు 2 సార్లు వస్తాయి. అమావాస్య తర్వాత షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామికి విశేషత ఉంటుంది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్న, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, భూ సమస్యలున్నా, ఏ సమస్యలైనా స్వామివారికి మంచి చేసుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అలాగే మంగళవారం రోజు కూడా స్వామివారికి చాలా విశేషంగా జరుగుతుంటాయి. స్వామివారికి మంగళకరుడు కాబట్టి మంగళవారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన మంగళవారం చేసుకుంటారు. అలాగే 6 ముఖాల గలవాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి 6 నెంబర్ సంఖ్య అంటే చాలా ఇష్టమైనది. ఆ స్వామివారికి 6 ముఖాల గలవాడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అందుకే షణ్ముఖుడు అన్నారు, స్కందుడు అన్నాడు. స్వామివారికి కృతికా నక్షత్రం రోజున వివాహం, కళ్యాణం జరుగుతుంది స్వామివారిది. ఆ రోజు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం సుబ్రహ్మణ్య కృతికా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం జరుగుతుంది.